ఈ విధంగా అనుకుంటున్నాడు అని మాత్రం అనకూడదు మనం. మనస్సును రానివ్వకండి. ఇక్కడ ఆలోచనలు, మనస్సు కానీ ఏమీ ఉండదు. ఇది ఒక స్థితి. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అందుకే గాడ్ స్పీక్స్లో ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే చాప్టర్లో ఇది. గాడ్ స్పీక్స్లో పేజీ 134, 135, 136 పేజీల్లోని విషయాలు సామాన్యులు కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలనే ప్రయత్నంలో అది బాగా క్షుణ్ణంగా చదువుకుని ఆకలింపు చేసుకుని చెప్తాను మాటలు ఇవి. అంచేత ఒక పదం కూడా ఇదంతా విన్న తర్వాత మళ్ళీ ఇలా అనుకుంటున్నాడు వాడు అంటే మళ్ళీ మనస్సు పనిచేస్తోంది అని అర్థం వచ్చేస్తుంది. మనిషి బ్రతికే ఉంటాడు ఈ స్థితిలో. మనిషి జీవించే ఉంటాడు. 3 దేహాలు ఉంటాయి. స్థూలదేహము, సూక్ష్మదేహము అంటే ప్రాణం ఉంటుంది. మనస్సు దేహం, మనోమయ దేహము, ఆ దేహం ఉంటుంది. కానీ ఆలోచనలు ఉండవు. ఆలోచనలు కూడా ఉండవు అని చెప్పాలి. అంటే కోరికలు, ఫీలింగ్స్ ఎలాగ ఉండవు. డిజైర్స్ కానీ అదేంటి ఫీలింగ్స్ కానీ అవి ఎలాగ ఉండవు. సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్ అంటే హార్ట్ అది ఉండదు. మొదటి ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ ఆలోచన ఉంటుందంటే అవి కూడా ఉండవు. ఈ స్థితిలో ఉండవు. మరి ఏముందంటే చైతన్యం ఒకటి ఉంది. శరీరం ఉంది కానీ వాటి యొక్క స్పృహ అతనికి లేదు. ఈ స్థితి ఇంకో చోట కూడా ఉంది. అంటే ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్ తోటి పోల్చుకోకుండా చెప్తే, మానవుడితో పోల్చుకుని చెప్పాలంటే గాఢ నిద్రావస్థ స్థితిలో సౌండ్ స్లీప్ స్టేట్, ఆ స్టేట్ కూడా ఇది ఇంచుమించు ఒకటే. ఒక తేడా ఉంది అని చేత ఇంచుమించు అని చెప్పాలి. ఇప్పుడు ఇది వ్యాక్యూమ్ స్టేట్ గురించి చెప్పుకుంటున్నాం మనం. వ్యాక్యూమ్ స్టేట్ను సౌండ్ స్లీప్ స్టేట్కి కొంచెం తేడా ఉంది చైతన్యాన్ని. అదేమంటూ ముందు ముందు చెప్పుకుంటాం. ఆ తేడా తప్ప మిగిలినంతా ఇది ఒకటే. దీంట్లో లక్షణాలు మాత్రం ముందర చెప్తున్నాను ఇవన్నీ నేను. మొట్టమొదట మనసు రానివ్వకండి. ఇది చెప్పేటప్పుడు చైతన్యపరంగానే చెప్పుకోవాలి. ఏమిటి ఆలోచిస్తున్నాడు, ఇలా అనుకుంటున్నాడు, అలా అనుకుంటున్నాడు అన్నామంటే, అనుకుంటున్నాడు అన్నామంటే మానవుడికి ఆలోచనలు మనసు పనిచేస్తున్నట్టు లెక్క. మనసు కాదు ఇదంతా, మనసుకు సంబంధించింది కాదు, అనుభవం. ఈ విధమైన చైతన్యానుభవంతో ఉన్నాడు అని చెప్పాలి. ఏమైనా చెప్పాల్సి వస్తే ఆ విధమైన చైతన్యానుభూతితో మానవుడు ఉంటాడు. మానవుడు మానవుడు అని ఎందుకు అనాలంటే 3 దేహాలు ఉంటాయి కానీ వాటి చైతన్యం ఉండదు. మన గాఢ నిద్రావస్థలో 3 దేహాల యొక్క చైతన్యం ఎలాగైతే కోల్పోతామో, సౌండ్ స్లీప్ స్టేట్లో మన 3 దేహాల యొక్క చైతన్యం కోల్పోతాం. స్థూలదేహం కానీ స్థూల ప్రపంచం యొక్క కానీ చైతన్యం ఉండదు. సూక్ష్మదేహం అంటే ప్రాణం కానీ లేకపోతే ఎనర్జీ పవర్ కానీ వాటి యొక్క చైతన్యం కూడా ఉండదు. అంటే సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం, దాని చైతన్యం ఉండదు. మనస్సు యొక్క చైతన్యం కూడా ఉండదు. మనస్సు యొక్క 2 ఫంక్షన్స్ చైతన్యం కూడా ఉండదు. మనసుకుండి 2 ఫంక్షన్, మొదటిది ఆలోచనలు, కోరికలు, రెండోదేమో భావాలను. అందులో ప్రేమ కూడా వస్తుంది. హార్ట్ అంటారు దాన్ని. రెండోదాన్ని అది ఉండదు. ఇటు మైండ్ ఉండదు, మనస్సు ఉండదు. ఎందుకంటే మనోమయ ప్రపంచం యొక్క చైతన్యం కూడా అతను కోల్పోయాడు కాబట్టి. అది ఉన్నా కూడా దాని యొక్క చైతన్యం కోల్పోయాడు. మన్నాడు నామకే వస్తే అంటారు, ఓకే, పేరుకి మాత్రం బతికున్నాడు అంతే. ఎవరు? మానవుడు. చేత ఎవరికి ఈ చైతన్య స్థితి వస్తుందంటే జీవించి ఉన్న మానవుడికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. జీవించి ఉన్న, ప్రాణాలతో జీవించి ఉన్న మానవుడికి మాత్రమే ఈ చైతన్య స్థితి వస్తుంది అని చెప్పుకోవాలి. అంచేత ఇక్కడ దయచేసి ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ ఈ స్థితి చెప్పేటప్పుడు మాత్రం ఎక్కడ మనస్సును రానివ్వకండి. చెప్పేటప్పుడు ఇట్లా అనుకుంటున్నాడు, ఈ భావంతో ఉన్నాడు అని అనొద్దు. ఈ చైతన్యావస్థలో ఉన్నాడు అని చెప్పుకోవాలంతే. ఇంతవరకు చెప్పడమైంది. దీనికి ఈ చైతన్యావస్థలో వెళ్ళే ముందర కొన్ని అట్రిబ్యూట్స్ సంపాదించుకుంటాడు. చాలా ముఖ్యమైనవి ఇవి, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ లక్షణాలు ముందర వస్తాయా లేకపోతే ఈ స్థితికి ముందర చేరుకుంటాడా అంటే 2 ఏకకాలం ముందు జరుగుతాయి. అది ఆ లక్షణాలు రాకుండా ఈ స్థితికి రాలేడు.
ఈ రెండు ఒకసారి అవుతాయి. అవి ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటంటే, ఒకటి ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో చెప్పాలంటే ఏడవ చైతన్య భూమికి అది. ఏడవ చైతన్య భూమికలో మొదటి భాగం ఇది, ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెవెంత్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. సెవెంత్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్లో ప్రథమ దశ అని చెప్పుకోవాలి. ప్రథమ దశ చైతన్యపూర్వకంగా ఏడవ చైతన్య భూమికలో ప్రథమ దశ. చేత మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, ఎవరైతే ఏడవ చైతన్య భూమికి చేరుకున్నాడో అతని గురించి చెప్పుకుంటున్నాం. అంతేగాని ఆరో చైతన్య భూమికలో ఉన్నవాడి గురించి మనం చెప్పుకోవట్లే. ఏడవ చైతన్య భూమికలో వచ్చాడు మానవుడు. అయితే అతను సంపాదించింది ఏమిటంటే సృష్టి యొక్క చైతన్యం, ప్రాణం యొక్క చైతన్యం, మనస్సు యొక్క చైతన్యం. వాటి అతి పరిమితమైన కానీ వాటి యొక్క ఆ తాలూకు ప్రపంచాల యొక్క చైతన్యం కానీ కోల్పోయాడు. వాటి చైతన్యం లేదు. స్థూల సూక్ష్మ మానసిక దేహాల యొక్క కానీ స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాల యొక్క చైతన్యం కోల్పోయాడు, మొదటిది. రెండోది జీవించే ఉన్నాడు, ప్రాణాలతోటే ఉన్నాడు, రెండో దశ. కానీ ఆ దేహాల యొక్క చైతన్యం లేదు, రెండోది. మూడోది ఇక్కడ ఖర్చు పెట్టవలసిన సంస్కారాలు ఏమీ లేవు. మొత్తం అన్ని రకాల సంస్కారాలు, మూడు రకాల సంస్కారాలు. మూడు దేహాలు ఉన్నాయంటే మూడు దేహాల యొక్క సంస్కారాలు ఉండేవి ఇంతవరకు కూడా. స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు. ఎన్ని వచ్చినాయి? మూడు సంబంధించిందే చెప్పుకోవాలి మనం. స్థూల సూక్ష్మ మానసిక వాటికి సంబంధించిన సంస్కారం ఒకటి కూడా లేదు. చేత ఆలోచనలు కూడా లేవు ఇక్కడ. దీని తర్వాత స్థితిలో ఆలోచనలు తర్వాత స్థితిలో వస్తుంది ఆలోచన కూడా. ఎందుకంటే ఇక్కడ క్రియేషన్ కాన్షియస్నెస్ లేదు అతనికి, సృష్టి యొక్క చైతన్యం లేదు. కాబట్టి మనసు యొక్క మొదటి భాగమైన ఆలోచించడం అనే ప్రక్రియ కూడా కోల్పోయాడు. కాబట్టి ఆలోచనలు లేవు, కాబట్టి ఆలోచన కూడా ఉండదు ఈ స్థితిలో. ఏమి చూసినా ఏమి లేవంటున్నాడు. పోనీ పునర్జన్మ ప్రాప్తి ఉందా? ఒకవేళ ఈ స్థితిలో కనుక అతను చనిపోతే ఏమవుతుంది? మళ్ళీ పుడతాడా? మళ్ళీ పుట్టడు. అంటే జన్మరాహిత్యం సంపాదించాడు. ఏం సంపాదించాడు? జన్మరాహిత్యం సంపాదించాడు. మళ్ళీ పుట్టడం అనే ప్రసక్తి లేదు. అయిపోయే జన్మలు, ఇదే ఆఖరి జన్మ. ఈ జన్మలో కనుక దేహం సాధించాడంటే ఇంక మరి ఇంకో జన్మ రాదు అతనికి. ఇంకా వేరే స్థితికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ అగాధం, ఇది అగాధం గురించి చెప్తున్నాను. ఈ అగాధంలో చిక్కుపోతాడు అంతే. దైవీ చైతన్యం రాదు. ముక్తి మోక్షంలో ఉండి అనంతమైన ఆనందం, బ్లిస్ స్టేట్ అది వస్తుందంటే అది రాదు. ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అనుకుంటాం మనం. అనంతమైన శక్తి, జ్ఞానానందాల్లో అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడా అంటే లేదు. అది కూడా ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు ఇంకా అతను. అది అనుభవించడు. అంటే ఏమిటి? అటు ముక్తి మోక్షం ప్రాప్తిగా సంభవించలేదు ఇంకా. ఓన్లీ నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మస్మి స్థితి, ఐఆమ్ గాడ్ స్టేట్, భ్రమీభూత స్థితి, ఆ స్థితిలో ఉన్నాడంటే ఆ స్థితిలో కనీసం నేనే భగవంతుడిని చైతన్యంతో అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు అనంతమైన శక్తి, జ్ఞానానందాలు మూడు ఉంటాయి అతనికి. అనంతమైన శక్తి, జ్ఞానానందాల్లో మూడు ఉంటూ నేనే భగవంతుడిని అని చైతన్య స్థితికి పెడతాడు. అది గాడ్ రిలేషన్. కొన్ని అక్కడికి వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళలేదు. ఇటు ముక్తి మోక్షము రాలేదు, గాడ్ రిలేషన్ కూడా రాలేదు. అవతల గట్టది ముందు ప్రోగ్రెస్ అది రాలేదు. కొన్ని వెనక్కి వచ్చేసి ఆరో చైతన్య భూమికలో ఉన్నట్టు ఈ సృష్టి యొక్క చైతన్యం పొందడం వీలవుతుందా అంటే వెనక్కి రాలేడు. ఆరో చైతన్య భూమికి వెనక్కి రాలేడు. సెవెంత్లోకి వచ్చేసాడు అంతే. అడుగు పెట్టేశాడు రియాలిటీలో. ఏడో చైతన్య భూమికలోకి వచ్చేసాడు. అని చేత మళ్ళీ తిరిగి తిరోగమనంగానే ఉండదు. వెనక్కి మళ్ళీ ఆరో చైతన్య భూమికి కావాలంటే రాదు. ఆరో చైతన్య భూమికి వస్తే సృష్టి యొక్క చైతన్యం వస్తుంది. అప్పుడు మూడు దేహాల యొక్క చైతన్యం వస్తుంది. అది వెనక్కి రాదు. ఇక్కడ ఏమిటంటే పరిస్థితి, వెనక్కి వేసిన ముందు గొయ్య వెనక్కి నుయ్య అని చెప్పేది సామెత ఉంది. ప్రోగ్రెస్ అవుతే మంచిది తప్ప వెనక్కి వస్తే మాత్రం అసలే వచ్చే ప్రసక్తే లేదు.
రావడం అంటే ప్రసక్తి లేదు అంతే. చేత ఇది అగాధం అన్నారు. మరి ఇక్కడ ఉండి రెండు విషయాలు. ఒకటి చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం దేన్నో దాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఈ చైతన్యం దేన్ని అనుభవించిన స్థితి కూడా ఒకటి ఉంది, అది వేరే చెప్పుకుందాం. ఎక్కడుందో చైతన్యం ఉంటుంది కానీ అది దేన్ని అనుభవించదు. అది అక్కడ దాన్ని చైతన్యం నిద్రావస్థలో ఉంది అని చెప్పారు. ఆ వర్డ్ ఉపయోగించారు అక్కడ. ది కాన్షియస్నెస్ ఈజ్ డార్మెంట్ అన్నారు అక్కడ. పోనీ ఇక్కడ కాన్షియస్నెస్ డార్మెంట్ అంటే నిద్రావస్థలో ఉందంటే లేదు. ఇక్కడ ఈ అగాధం ఏదైతే వర్ణిస్తుందో దాంట్లో చైతన్యం నిద్రావస్థలో లేదు. అది ఏదో ఒక దాని యొక్క చైతన్యం కలిగి ఉంది. దేని యొక్క చైతన్యం కలిగి ఉంది అని ఎవరైనా ప్రశ్న వేయాలి. ఇక్కడ అగాధం ఏదైతే వర్ణించి చెప్పుకుంటున్నామో ఈ మధ్యమ స్థితి 7వ చైతన్యంకు రీచ్ అయిన తర్వాత జన్మరాహిత్యం అయిపోయింది. సంస్కారాలు ఖర్చు పెట్టవలసినవి ఏమీ లేవు. మనసులో ఆలోచనలు, మనసు లేదు, మనసు పనిచేయట్లేదు, మనసు యొక్క ఆలోచనలు లేవు, అటు హృదయం లేదు, మనస్సు లేదు, సెకండ్ ఫంక్షన్ ఆఫ్ మైండ్ లేదు, ఏమీ లేదు. 3 దేహాల యొక్క చైతన్యం కూడా లేదు. 3 దేహాల యొక్క చైతన్యం లేదు. 3 ఏవి సంస్కారాలు ఖర్చు పెట్టడానికి ఏమీ లేవు. పుట్టి దేహం మాత్రం బతికుంది అంతే. మానవ దేహం బతికుంది. చేత వెనక్కి రావడం ప్రసక్తి లేదు. ముందుకు పెడతాడా లేదా అంటే కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమిటో చెప్పుకున్నాం, తర్వాత ఉపన్యాసంలో వస్తుంది. ఏ కండిషన్? వీడు చచ్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. వెళ్ళకుండా చనిపోతే ఏమవుతుంది అన్న ప్రసక్తి ముందు చెప్పుకుందాం. ఈ స్థితిలో ఉండి కేవలం ఇది అనంతమైందే చైతన్యం. అనంతమైన ఇన్ఫినిటీ కాన్షియస్నెస్ ఇక్కడికి వచ్చేటప్పటికి. ఫినిట్ కాన్షియస్నెస్ కాదు, మనలో పరిమితమైన చైతన్యం కాదు. 6వ చైతన్యం భూమికలో ఉండి వాడి చైతన్యం పరిమిత చైతన్యం. అది ఫినిట్ కాన్షియస్నెస్. అది ఈ గ్రూప్లో చాలా విజ్ఞులు ఉన్నారు, చేత వాళ్ళు జాగ్రత్తగా ఫాలో అవుతారని రిపీట్ చేస్తున్నాను. చాలా మైన్యూట్ విషయాలు ఇవన్నీ. చేత ప్రతి వర్డ్ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ ఫినిట్ కాన్షియస్నెస్, పరిమితమైన చైతన్యం కాదు ఇదిగా. ఆ చైతన్యం మాత్రం అనంత చైతన్యమే. అనంత చైతన్యం దేన్ని అనిపిస్తోంది అని ప్రశ్న వస్తే జవాబు ఏమిటంటే అది అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్లో ఉంది. అంటే ఏమీ లేని సంపూర్ణమైన ఏమీ లేనిది, ఖాళీ ఇదన్నమాట. సంపూర్ణమైన శూన్యత్వం. వాక్యూమ్ అంటే శూన్యత్వం. అంతకంటే శూన్యం ఎక్కడా లేదు. ఈ సంపూర్ణమైన శూన్యత్వం ఇంకో చోట ఉంది. ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్లో కూడా ఉంది సంపూర్ణమైన శూన్యత్వం. అబ్సల్యూట్ వాక్యూమ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. జత కామన్ ఫ్యాక్టర్స్ అవి. ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్ పరాత్పర బ్రహ్మస్థితిలో కూడా అబ్సల్యూట్ వాక్యూమ్ ఉంది. అక్కడ ఇక్కడ కూడా అబ్సల్యూట్ వాక్యూమ్ ఉంది. అంచేత ఇక్కడ ఉన్నవేమిటి? మానవుడు, బ్రతికున్న మానవుడు ఉన్నాడు, పరిపూర్ణమైన శుద్ధ చైతన్యం ఉంది. శుద్ధాన్ని ఎందుకన్నంటే అబ్సల్యూట్ ఉంది కాబట్టి. పరిపూర్ణమైంది శుద్ధ చైతన్యం. శుద్ధ అంటే ఎందుకన్నా అంటే ఈ చైతన్యానికి ఏమి సంస్కారాలు లేవు, ఇంప్రెషన్ లెస్. అది ఏ సంస్కారం లేదు ఆ చైతన్యానికి, పరిశుద్ధం అయిపోయింది. ఒక సంస్కారం కూడా లేవు, చైతన్యమే లేవు. పరిశుద్ధమైన చైతన్యం, భగవంతుడి గుండి చైతన్యం. ఇది కూడా అనంతమైంది. ఇది పరిశుద్ధమైన చైతన్యం. ఈ చైతన్యం ఒకటి ఉంది. రెండోది ఏముంటుందంటే, ఈ చైతన్యం అంటే ఎందుకు చెప్పాడంటే మళ్ళీ మానవుడు అయ్యేటప్పటికి పరిమితమైన చైతన్యం అని వచ్చేస్తుంది. ఫినిట్ కాన్షియస్నెస్సే ఉంటుంది మానవుడికి. మరి వీడు మానవుడే కదా అంటే వీడి స్థితి వేరు. వీడు మానవుడే, బ్రతికున్నవాడు. కానీ 6వ చైతన్య భూమికి ఉండి వాడి యొక్క లక్షణాలు వేరు, 7వ చైతన్య భూమికి వచ్చిన మానవుడి యొక్క లక్షణాలు వేరు. అందులో 7వ చైతన్య భూమికలో మొదటి దశ, మళ్ళీ 2వ దశ కాదు. 7వ చైతన్య భూమికలో ఉండి మొదటి దశలో ఉన్న మానవుడి యొక్క చైతన్యం వేరు, 6వ చైతన్య భూమికలో ఉన్న మానవుడి యొక్క చైతన్యం యొక్క స్థితి వేరు. జది ఇక్కడ శుద్ధ చైతన్యం ఉంది. అది దేన్ని అనిపిస్తుందంటే ఆ వాక్యూమ్, అబ్సల్యూట్ వాక్యూమ్ని అనిపిస్తుంది. అంటే దీన్ని ఏమన్నారు?
ది ది మోస్ట్ ఒరిజినల్ అని అనకూడదు ఇక్కడ దీన్ని. ఎందుకంటే మోస్ట్ ఒరిజినల్ అన్నామంటే ఫస్ట్ స్టేట్కి వెళ్ళిపోతాం. పరాత్పర బ్రహ్మ స్థితి అది మోస్ట్ ఒరిజినల్. ఆ ఒరిజినల్ స్టేట్లో లేడు వీడు. ఎందుకు లేడంటే ప్రయాణం చేసి వచ్చాడు ఇంతవరకు. ఎన్నో సంస్కారాలు మీద వేసుకుని ఖర్చు పెట్టుకుని నీళ్ళు చేసుకుని వచ్చాడు. బురదంతా పూనుకున్నాడు, బురద కడిగేసుకుని పరిశుద్ధుడై ఇక్కడికి వచ్చాడు. అంచేత ఇక్కడ మలినం అంటించుకున్నాడు. సంస్కారాలని మలినం. ఈ ఆత్మ జీవాత్మగా ప్రయాణం చేశాడు. ఇప్పుడు పరమాత్మ స్థితికి వచ్చాడు. అందుచేత ఏమిటనమాట, ఇక్కడ ఇతనికి మోస్ట్ ఒరిజినల్ అన్నది ఉపయోగించకూడదు. అక్కడ ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్లో మాత్రం ది మోస్ట్ ఒరిజినల్ ఉపయోగించాలి. అంచేత ఇక్కడ ఏమన్నాలి, ఇన్ఫినిట్ అనంత చైతన్యం కాబట్టి ది ఇన్ఫినిట్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్. ఇన్ఫినిట్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ కాన్షియస్, ఇన్ఫినిట్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ స్టేట్. ఇది చైతన్యం ఉంది కాబట్టి ఈ చైతన్యం అటువంటి లక్షణాలు కలిగి ఉంది. అనంతమైనది ఉంది, అనంతమైన చైతన్యం ఉంది. ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ఇంప్రెషన్ లెస్ అని. చేత ఇక్కడ ఇన్ఫినిట్ ప్యూర్ కాన్షియస్నెస్ అదొకటి ఉంది. ఇది దేన్ని అనిపిస్తోంది, దేన్ని ఒక దాన్ని అనిపించాలి కదా. ఆ రెండోది దీంతో పాటు ఏముంది, వ్యాక్యూమే ఉంది. అది అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్, అది కూడా ఇన్ఫినిటే. అంచేత ఇన్ఫినిట్ వ్యాక్యూమ్ స్టేట్ని అనిపిస్తుంది. అది ఏది అనిపిస్తుంది అంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనిపిస్తుంది. అనంతమైన శుద్ధ చైతన్యం అంటే మలినం లేనిది, పరిశుభ్రమైంది అని అనుకోవాలి. అంచేత అనంతమైన శుద్ధ చైతన్యము, అనంతమైన శుద్ధ శూన్యత్వాన్ని అనిపిస్తుంది. అంటే రెండు ఉన్నాయి, చైతన్యం ఒకటి, శూన్యత్వం ఒకటి. అంచేత ఇక్కడ డివైన్ అనే మాట కూడా ఉపయోగించకూడదు. ఇక్కడ డివినిటీ లేదన్నారు బాబా. డివైన్ అన్నది అక్కడ ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్లోకే డివైన్ అని వస్తుంది, మాట రావాలి పరాత్పర స్థితిలోనే. అందుకే అక్కడ మోస్ట్ ఒరిజినల్ కూడా వస్తుంది. అది వాక్యూమ్ స్టేటే, ఇది వ్యాక్యూమ్ స్టేటే. అది శూన్యమే, ఇది శూన్యమే. అక్కడ దైవీ అని పదం ఉపయోగించాలి. అక్కడ ది మోస్ట్ ఒరిజినల్ ఇన్ఫినిట్ డివైన్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్. ఆ డివైన్ పడాలి, ప్రతి ఒక్క పదం అక్కడ పడాలి. ఇక డివినిటీ లేదు కాబట్టి ఇది గాడ్ స్టేట్ కాదు. అంచేత భగవంతుడు లేడా అంటే దేర్ ఇస్ నో గాడ్ హియర్ అనకూడదు, గాడ్ ఈజ్ నాట్ అని అనాలి ఇక్కడ అంటున్నారు. దాన్ని మళ్ళీ తిరిగేసి చెప్పారు, దేర్ ఇస్ నో గాడ్ హియర్. ఈ వ్యాక్యూమ్ స్టేట్లో దేర్ ఇస్ నో గాడ్ అనే అనకూడదు. దాన్ని గాడ్ ఉన్నాడు కానీ వేరే పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పారు. ఏ పరిస్థితిలో ఉన్నాడో చెప్తాను ఇప్పుడు మీకు తర్వాత. చేతి ఇక్కడ ఏముంది ఇక్కడ, దేని యొక్క చైతన్యం కలిగి ఉన్నాడు, భగవంతుని యొక్క చైతన్యం కలిగి లేడు. ఇక్కడ ఈ వ్యాక్యూమ్ స్టేట్లో భగవంతుని యొక్క చైతన్యం కలిగి లేడు. పరిపూర్ణమైన శుద్ధ అది అంటే శూన్య స్థితిని కలిగి ఉన్నాడు. శూన్య స్థితి అంటే వ్యాక్యూమ్ స్టేట్ కలిగి ఉన్నాడు. రెండే ఉన్నాయి, చైతన్యం ఉంది, వ్యాక్యూమ్ స్టేట్ ఉంది, రెండే ఉన్నాయి. అంచేత దీన్ని గాడ్ ఈజ్ నాట్ అనాలి. మరి దేర్ ఈజ్ నో గాడ్ అని ఎందుకు అనకూడదో కూడా చెప్పారు. ఎందుకు దేర్ ఈజ్ నో గాడ్ అనకూడదు, గాడ్ ఈజ్ నాట్ అని ఎందుకు అనాలి? గాడ్ ఈజ్ నాట్ అన్నా దేర్ ఈజ్ నో గాడ్ అన్నా ఒకటే అర్థం అనుకుంటాం మనం. కాదు, గాడ్ స్పీక్స్లో చెప్పిన ప్రకారం గాడ్ ఈజ్ నాట్ అనే ఉపయోగించాలి. గాడ్ ఈజ్ నాట్ స్టేట్ అనాలి. అక్కడ చెప్పారు, వివరణ ఇచ్చారు అక్కడ. ఎందుకు మరి ఇది భగవంతుడు లేడు కదా, మరి లేని స్థితే కదా అని అడిగితే దానికి ఆన్సర్ ఇచ్చారు బాబా. ఏమిటన్నారు, దట్ వ్యాక్యూమ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ గాడ్ అన్నారు. ఈ చైతన్యం ఒకటి ఉంది, ఇందాక ఏదైతే వర్ణించాం శూన్య పరిస్థితి, ఏమీ లేనిది, అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్, అది కూడా అనంతమైన ఇన్ఫినిట్ వ్యాక్యూమ్ స్టేట్. ఆ ఇన్ఫినిట్ వ్యాక్యూమ్ స్టేటే భగవంతుడి కింద పనిచేస్తాడు అని కూడా అనకూడదు. ఏదో పనిచేస్తాడు అంటే ఏదో మరి మా పురుష రూపంలోని భగవంతుడు అనుకుంటాం మనం. పనిచేస్తుంది అనాలి.
అక్కడ రెండే ఉన్నాయి. ఒకటి చైతన్యము, అది శుద్ధ చైతన్యము. శుద్ధ చైతన్యం ఎందుకంటే పరిశుభ్రమైన చైతన్యం, ఎక్కడ సంస్కారాలు లేవు, అంచేత శుద్ధ చైతన్యం. ఇంకోటి ఏంటి, అనంతమైన శుద్ధమైన శూన్యత్వం. అది శూన్యత్వం అంటే ఏది అండి, వ్యాక్యూమ్ని శూన్యత్వం అని పదాన్ని తెలుగులో ఉపయోగిస్తాం. ఈ రెండే ఉన్నాయి. అంచేత ఆ వ్యాక్యూమే ఇన్ఫినిట్ వ్యాక్యూమ్ స్టేటే, అది కూడా ఇన్ఫినిటే. ఇన్ఫినిట్ వ్యాక్యూమే యాక్ట్స్ యాజ్ గాడ్ అన్నారు బాబా. అది భగవంతుడిగా పనిచేస్తుంది. నిజంగా చెప్పాలంటే భగవంతుడు లేడు అక్కడ, భగవంతుడి స్థితి కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ఏ డివైన్ స్టేట్ అని చెప్తూ, మరి భగవంతుని లేని పరిస్థితి లేదని అన్నారు కదా మరి అని ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని, గాడ్ ది వ్యాక్యూమ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ గాడ్ టెంపరీగా. భగవంతుని పాత్రను అది పోషిస్తూ ఉంటుంది సార్ ఆ వ్యాక్యూమ్ స్టేట్. ఇంత ఉంది. ఇది మీకు అర్థమయ్యేటట్టు నా పదాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడెక్కడ సృష్టిని రానివ్వకండి. ఇప్పుడు మనం చెప్పుకునే పరిస్థితుల్లో సృష్టి రానివ్వకూడదు. సృష్టి దాటిపోయాడు, క్రియేషన్ లేదు ఇంకా. మళ్ళీ తర్వాత 2 స్టెప్పులు దాటితే తప్ప క్రియేషన్ కాన్షియస్నెస్ రాదు వీటికి. పుట్టి శుద్ధ శూన్యత్వమే ఉంది ఇక్కడ. అబ్సల్యూట్ ఇన్ఫినిట్ వ్యాక్యూమ్ స్టేటే ఉంది. రెండో చైతన్యం ఉంది. అంచేత ఇది ఏమాత్రం కూడా సృష్టితోటి పోల్చకూడదు. ఓన్లీ ఐఆమ్ గాడ్ స్టేట్ నెక్స్ట్ స్టెప్ ఉంది. ఏదైతే ఉందో ఐఆమ్ గాడ్ స్టేట్లో వీడు మనిషి ఇలాగే ఉంటాడు, జీవించే ఉంటాడు. మానవుడు ఇక్కడ అదే జీవించే ఉన్నాడు, కానీ అక్కడ మానవుడి స్థితి వేరు, ఇక్కడ మానవుడి స్థితి వేరు. అక్కడ బ్రతికున్న మానవుడి స్థితి వేరు, వ్యాక్యూమ్ స్టేట్లో ఉన్న బ్రతికున్న మానవుడి స్టేట్ వేరు. ఇద్దరు బ్రతికున్న మానవుళ్ళే, చచ్చిపోలేదు వాళ్ళు. కానీ అక్కడికి వచ్చేటప్పుడు కాడకంది భగవంతుడు ఉండి త్రైలక్షణాలు శక్తులు వచ్చేసేవి. అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందం, మూడును. మరి అతను పొంది కాన్షియస్నెస్ని ఏమనాలి, ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఐఎమ్ గాడ్ స్టేట్లో డివైన్ కాన్షియస్నెస్ అనాలి. అక్కడ దైవీ చైతన్యం ఉంది అక్కడ. కానీ ఈ వ్యాక్యూమ్ స్టేట్లో దైవీ చైతన్యం అనకూడదు. దాన్ని దైవీ చైతన్యం లేదు అక్కడ అసలు. డివైన్ కాన్షియస్నెస్ లేదు ఈ వ్యాక్యూమ్ స్టేట్లో. అది గుర్తుంచుకోవాలి మీరు. దేర్ ఈజ్ నో డివైన్ కాన్షియస్నెస్ హియర్ ఇన్ దిస్ వ్యాక్యూమ్ స్టేట్. అంటే డివైన్ అనే పదం ఇక్కడ పడకూడదు. ఓన్లీ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ అనాలి. పరిశుద్ధమైన శుద్ధ శూన్యత్వం, ఆ చైతన్యం దాన్ని అనిపిస్తుంది. అంచేత దీన్ని ఫనా యొక్క మొదటి స్టేజ్ అనాలి. దీన్ని ది ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఫనా. ఫనాలో సెకండ్ స్టేజ్ ఏంటంటే ఫనాఫిల్లా. ఈ ఫనాఫిల్లా స్టేట్ కాదు, ఐఆమ్ గాడ్ స్టేట్. ఫనాఫిల్లా, నేనే భగవంతుని, అహం బ్రహ్మస్మి అన్నది ఫనాఫిల్లా స్టేట్. అక్కడ జీవించి ఉన్న మానవుడు ఉంటాడు. ముక్తి మోక్షంకి వెళ్ళిపోతే అది కూడా ఫనాఫిల్లా స్టేట్ కాదు. ఎందుకంటే వాడు మానవ దేహం ఉండదు, చనిపోయిన తర్వాత వస్తుంది. అది సముద్రంలో ఏకమైపోయింది అంతే. ఈ బిందువు మహాసముద్రంలో ఏకమైపోయింది, భగవంతులో ఐక్యమైపోయాడు వాడు. అంటే ముక్తి మోక్షం లభించిన వాళ్ళకి ఫనాఫిల్లా స్టేట్కి వెళ్ళడం క్వశ్చన్ లేదు. బ్రతికి ఉన్న మానవుడు మాత్రమే ఫనాఫిల్లా స్టేట్లో ఉంటాడు. అలాగే బ్రతికి ఉన్న మానవుడు మాత్రమే ఫనా స్టేట్లో ఉంటాడు. అది బ్రతికున్న మానవుడు ఫనా స్టేట్లో ఉండొచ్చు, కానీ ఫనాఫిల్లా స్టేట్లో వెళ్ళడు. ఎందుకంటే అటు మోక్షం వచ్చేస్తుంది వాడికి. అంచేత ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ consciously experiences the infinite vacuum state in this fana state. The fana state is an abyss, కాగాధం లాంటిది. అక్కడ జీవించిన మానవుడు ఉంటాడు. అక్కడ అతను చనిపోవడానికి వీలు లేదు, చనిపోతే ప్రోగ్రెస్ లేదు. ఒకవేళ చనిపోయాడంటే ఇటు ముక్తి మోక్షంకి వెళ్ళడు, అటు ఐఆమ్ గాడ్ స్టేట్, నేనే భగవంతుడిని అని చైతన్య పరిస్థితికి వెళ్ళడు. ఎందుకంటే ఆ అక్కడికి వెళ్ళాలంటే జీవించి ఉన్న మానవుడే అక్కడికి వెళ్ళగలడు. ఐఆమ్ గాడ్ స్టేట్, నేనే భగవంతున్న స్థితికి జీవించి ఉన్న మానవుడు మాత్రం వెళ్ళగలడు. అంచేత అక్కడికి వెళ్ళలేడు. కొన్ని ముక్తి మోక్షం స్టేట్కి వెళ్ళగలడు అంటే అక్కడే ఉందంటే అక్కడ
అనంతమైన బ్లిస్ అనిపిస్తాడు అక్కడ. ముక్తి మోక్షం లభించిన తర్వాత ఇన్ఫినిట్ బ్లిస్ అనిపిస్తుంది ఆత్మ, అనంతమైన ఆనందాన్ని. అనంతమైన ఆనందం ఇవి అబిస్లో లేదు, ఎందుకంటే ఇక్కడే దేహం చాలించాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అగాధంలో చిక్కుకుపోతే అతను ఇటు వెనక్కి వచ్చి పోనీ క్రియేషన్ కాన్షియస్నెస్కి వస్తాడంటే, సృష్టి యొక్క చైతన్యంలో వెనక్కి ఆరో చైతన్యం భూమిలో ఉన్న మానవుడి కింద వెనక్కి ఇచ్చేయంటే అది వీల్లేదు. భగవంతుడు ఇవ్వడు మళ్ళీ వెనక్కి. ఆరో చైతన్య భూమిలో ఉన్న జీవించిన మానవుడి స్థితి ఇవ్వమంటే ఆ స్థితి రాదు. పోనీ ఇక్కడ చచ్చిపోతే ఇంకో జన్మ ఇయ్యి అంటే మరి జన్మ లేదు అక్కడ. ఎందునా పొందకుండా అయిపోతుంది ఇక్కడ కనుక చనిపోయాడంటే. చేతి ఈ స్థితిలో, ఈ అగాధమైన స్థితిలో, అందుకే దాన్ని అగాధం అన్నారు. మోస్ట్ డేంజరస్ స్టేట్ ఇది. చాలా ముక్తి మోక్షం లేదు, ఇటు నేనే భగవంతున్న స్థితి రెండు పొందలేడు. పోనీ మామూలు మానవుడి కింద ఇచ్చేవై, పోనీ పిల్లి కింద నాకు రూపం అంటే పిల్లి కింద కాదు, అసలు సృష్టిలో అడుగు పెట్టడానికి అర్హత లేడు ఇంకా. ఇంత సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అవన్నీ దాటి వచ్చాం. నువ్వు పిల్లి కింద పిల్లి రూపం ఏమంటే పిల్లి రూపం కాదు, అసలు సృష్టిలో అడుగు పెట్టడానికే లేదు ఈ ఆత్మగా. ఇంకా దేర్ నో పాసిబిలిటీ అండ్ దేర్ నో, హీ కెనాట్ గో. రిట్రీట్కి వెళ్ళాడు, ఇక్కడే ఉండిపోతాడు. అంచేత అక్కడ భగవంతుడు సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ కాపాడేది ఈ చైతన్య స్థితి నుంచి దాటివేసి నెక్స్ట్ బ్లిస్ స్టేట్, ఇన్ఫినిట్ బ్లిస్ స్టేట్కి కానీ లేకపోతే ఐఎమ్ గాడ్ స్టేట్ కానీ పంపిస్తూ ఉంటాడు. అంచేత ఇది అంత అగాధమైంది కాబట్టి ఫనా స్థితిని. ఇందులో బ్రతికొండ మానవుడిని ఏమన్నాలంటే మజ్జూబ్ అనాలి, పుట్టి మజ్జూబ్ అనాలి. అంచేత నేను అందుకే అందరికీ చెప్తూ ఉంటాను, మజ్జూబ్ అనకండి, మజ్జూబ్ అనకండి. మజ్జూబ్ అనే పదం చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. మజ్జూబ్ స్టేట్ అంటే ఈ వ్యాక్యూమ్ స్టేట్లో ఉన్నవాడిని మజ్జూబ్ అనాలి. అక్కడికి ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిన వాడిని దాన్ని మజ్జూబీ కామిల్ అనాలి. వాడిని పుట్టి మజ్జూబ్ కాదు, మజ్జూబీ కామిల్. అలాగే ఫనా విషయంలో చెప్పాలి, అది అంటే ఇది ఉట్టి ఫనా అనే అనాలి, దీన్ని ఫనా స్టేట్ అనే అనాలి. పొరపాటు కూడా ఫనా ఫిల్లా అన్నారంటే తప్పుది. వ్యాక్యూమ్ స్టేట్ని ఫనా ఫిల్లా అనకూడదు. ఐఆమ్ గాడ్ స్టేట్ ఏదైతే ఉందో, నేనే భగవంతుడిని, అహం బ్రహ్మస్మి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఫనా ఫిల్లా స్టేట్ అనాలి. ఇది ఫనా, యాగాసాన్ని ఫనా స్టేటు. ఇది అనుభవించేవాడు మానవుడి పేరు మజ్జూబు. ఇది అనుభవించే మానవుడి పేరు మజ్జూబు. మళ్ళీ మజ్జూబు ఈ కామిల్ అనకండి. మజ్జూబీ కామిల్ అంటే ది నెక్స్ట్ స్టేట్, ఐఎమ్ గాడ్ స్టేట్. అంచేత మజ్జూబీ కామిల్ అనకూడదు, దీన్ని మజ్జూబు అని మాత్రమే అనాలి. ఫనా ఫిల్లా అనకూడదు, ఫనా మాత్రమే అనాలి ఈ స్థితిని. అంత చాలా ప్రమాదకరమైన పదజాలంతో ఉంటుంది ఇదంతా. ఇంకా ఐఆమ్ గాడ్ ఎక్కువసార్లు చెప్పాను. మోక్షం వాడి పరిస్థితి ఏమిటి? మోక్షం వాడి పరిస్థితి ఏమిటంటే, ఇందులో ఈ వ్యాక్యూమ్ స్టేట్లో ఉండగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ అతనికి శరీరం బ్రతికే ఉంటాడు, జీవించే ఉంటాడు. ఒక్కసారి అనంతమైన బ్లిస్ స్టేట్కి వెళ్ళిపోతాడు అతను. అనంతమైన ఆనందం, ఇన్ఫినిట్ బ్లిస్ అనిపిస్తాడు. ఈ పరిమితమైన దేహంలో ఆ అపరిమితమైన ఆనందాన్ని తట్టుకోలేదు, దేహం తట్టుకోలేదు. మీకు ఎలా తెలిసిందంటే, హజరత్ భజన్ ముద్దు పెట్టుకోగానే బాబా స్థితికి వెళ్ళిపోయారు. గార్డెలేషన్ మీకు ఆ స్థితికి వెళ్ళిపోయాడు బాబా, ఇన్ఫినిట్ బ్లిస్ అనిపించాడు. అందుకే అది తల నెత్తి ఈ నుదురు నేసి ఆ రాళ్ళని వేసి కొట్టుకునేవాడు, భరించలేక. ఎందుకంటే ఈ పరిమితమైన దేహంలో అపరిమితమైన ఆనందం ఏముండదు. దేహం చూస్తే పరిమితమైంది, అక్కడ అపరిమితమైన ఆనందం ఇక్కడ ఏడుతుంది, ఏమడదు. ఏడవకపోతే ఏమవుతుంది అంటే చచ్చిపోతాడు. అప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఆ ఇన్ఫినిట్ బ్లిస్తో సహా పెడతాడు. ఎందుకంటే ఇన్ఫినిట్ బ్లిస్ వచ్చిన తర్వాతే చనిపోతాడు వాడు. అనంతమైన ఆనందం, మళ్ళీ చెప్తున్నాను, అనంతమైన ఆనందం, హద్దులు లేదు దానికి. అటువంటి ఆనందం వచ్చిన తర్వాత ఆనందాన్ని లోపల పరిమితమైన దేహంలో ఇముడ్చుకోలేక అతను దేహం సాలిస్తాడు. ఇంకేం మిగిలిపోతుందంటే పరమాత్మ మిగులుతుంది. పరమాత్మ స్థితికి వచ్చాడు కాబట్టి ఆత్మ అనకూడదు, ఇంకా అక్కడ పరమాత్మనే అంటారు. ఆ పరమాత్మ ఏమిటి అనిపిస్తుంది అంటే ఇన్ఫినిట్ బ్లిస్ మాత్రమే అనిపిస్తుంది. అనంతమైన శక్తి జ్ఞానానందాలు లేవు ఇంకా. ఆ మోక్షం వచ్చిన వాడికి ఓన్లీ ఇన్ఫినిట్ బ్లిస్ స్టేట్లోనే
పరమాత్మగా అనిపిస్తూ ఉంటాడు. కానీ పరమాత్మ గాడే. గాడ్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ బ్లిస్ స్టేట్, ముక్తి మోక్షం వచ్చిన వాడికి. ఎందుకంటే దేహాంతం అయిపోయింది, కానీ దేహం చనిపోయిన తర్వాత ఆ స్టేట్కి వెళ్తాడు. ఒకవేళ అంత అనంతమైన ఆనందాన్ని పొంది కూడా ఈ పరిమిత దేహాన్ని నిలదొక్కున్నాడంటే అతనికి మిగిలిన రెండు కూడా వచ్చేస్తాయి. చచ్చిపోలేదు అక్కడ. చచ్చిపోతే ముక్తి మోక్షం వస్తుంది. చచ్చిపోకుండా ఈ ఇన్ఫినిట్ బ్లిస్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రాణాన్ని నిలదొక్కుని ఉండగలిగాడంటే దెన్ హీ గెట్స్ ఇన్ఫినిట్ పవర్ అండ్ నాలెడ్జ్ ఆల్సో. అప్పుడు ఇన్ఫినిట్ బ్లిస్ ముందరే వచ్చింది, అనంతమైన ఆనందం ముందరే వచ్చింది, అనంతమైన శక్తి జ్ఞానం కూడా వస్తాయి. అప్పుడు ఎందుకు ఎన్ని వచ్చినట్టు? 3 వచ్చాయి. అనంతమైన శక్తి, జ్ఞానానందాలు, ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ 3 కూడా చైతన్యపూర్వకంగా అనిపిస్తూ ఉంటే బ్రహ్మీభూత స్థితికి, అంటే ఐఆమ్ గాడ్ స్టేట్కి అక్కడికి పెడతాడు అతను. కానీ సృష్టి యొక్క చైతన్యం ఉండదు వాడికి. బ్రతికే ఉంటాడు, మానవుడు బ్రతుకుంటాడు. ఇందాకేమో చనిపోయాడు మానవుడు, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాడు. ఇన్ఫినిట్ బ్లిస్ స్టేట్ అనిపిస్తున్నాడు అంటే చనిపోయిన తర్వాతే అనిపిస్తున్నాడు. ఇక్కడ బ్రతికుండగానే అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందాలు 3 కూడా ఉంటూ డివైన్ కాన్షియస్నెస్ని పొందుతూ, దైవీ చైతన్యాన్ని పొందుతూ, ఆ దైవీ చైతన్యంతో అనంతమైన శక్తి, జ్ఞానానందాన్ని, నేనే భగవంతుడని చైతన్యంతో జీవించి ఉన్న మానవుడు అలా కూర్చుని ఉంటాడు. జీవించి ఉన్న మానవుడు ఎక్కడ కూర్చుంటాడో, పడుకుంటాడో, ఏం చేస్తాడో, బ్రతికే ఉన్నాడు మానవుడే వాడు. బట్ గాడ్ రిలీజ్డ్ వాడు, మనం గుర్తుపట్టలేదు. మామూలు మనతో పాటు ఎక్కడ కూర్చున్నా కూడా మనకు గుర్తుపట్టలేదు గాడ్ రిలీజ్డ్ అని. ఆ చైతన్య స్థితి మనకు తెలియదు. మన చైతన్యంలో ఉన్నాడు కాబట్టి మనం పలకరించినా కూడా పలకడం. నీ పేరేమిటంటే చెప్పలేడు, ఎందుకంటే క్రియేషన్ కాన్షియస్నెస్ రాలేదు వాడికి. ఓన్లీ దైవీ చైతన్యమే ఉంది అతనికి. డివైన్ కాన్షియస్నెస్ ఒకటే ఉంది అతనికి. ఆ డివైన్ కాన్షియస్నెస్ తోటి అనంతమైన స్థితి, జ్ఞానానందాలు అనిపిస్తున్నాడు అక్కడ. ఇదంతా దీన్ని ఫనాఫిల్లా స్టేట్ నేను వర్ణించింది. నెక్స్ట్ స్టేట్ బ్రహ్మీభూత స్థితి, ఐఎమ్ గాడ్ స్టేట్, ఫనాఫిల్లా స్టేట్, అహం బ్రహ్మస్మి స్థితి, ఇంకా పలు రకాలైన పేర్లు ఉన్నాయి. పెర్ఫెక్ట్ 1, పెర్ఫెక్షన్ వచ్చింది అక్కడ. కానీ పెర్ఫెక్ట్ మాస్టర్ అనకూడదు, పెర్ఫెక్ట్ 1 అన్నప్పుడు క్యాపిటల్ లెటర్ పెట్టాలి. పెర్ఫెక్ట్ 1 స్టేట్ ఇది. ఇన్ని విధాలుగా బతికుంటే ముందర ప్రోగ్రెస్ వస్తుంది. కానీ ఫస్ట్ వచ్చేది ఏమిటి? ఆనందం వస్తుంది. ఆనందం వచ్చిన తర్వాత దేహాన్ని కాపాడుకుని నిలబెట్టుకోగలిగితే అప్పుడు ఐఎమ్ గాడ్ స్టేట్కి, దైవీ చైతన్య స్థితికి అవన్నీ అనిపిస్తాడు, ఇందాక చెప్పినవన్నీ కూడా. కానీ బహు తక్కువ మందే నిలబెట్టుకోగలరు శరీరాన్ని. చాలామంది, కోట్లాది అన్నారు బాబా అక్కడ. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గెట్ ఓన్లీ లిబరేషన్. అంటే లిబరేషన్ వైపు పెడతా తప్ప నేనే భగవంతున్న స్థితికి చాలా 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 తక్కువ మంది వస్తారు. లక్షలాది మందిలో ఒకడో ఇద్దరు వస్తే గాడ్ రిలేషన్ స్టేట్గా వెళ్ళి మిగిలినంతా ముక్తి మోక్షం. వాస్తవిక భగవంతుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా అక్కడికే పంపించాడు. లిబరేషన్ ఇచ్చాడు వాళ్ళకు కూడా బాబా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, బాబాకు అవతారుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా లిబరేషన్ దొరికింది, గాడ్ రిలేషన్ కాదు. ఎందుకంటే మెమోరియల్ టవర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. మెమోరియల్ టవర్లో ఉన్న పేర్లన్నీ కూడా లిబరేషన్ పొందిన వాళ్ళే, గాడ్ రిలేషన్ పొందిన వాళ్ళు కాదు. వాళ్ళంతా బ్రతుకుండగానే భగవంతుని స్థితికి వెళ్ళిన వాళ్ళు కాదు. చనిపోయిన తర్వాత బ్లిస్ స్టేట్కి వెళ్ళిన వాళ్ళు. చనిపోయిన తర్వాత 3 అనిపిస్తాడు, ఓన్లీ బ్లిస్ స్టేట్ ఒకటి అనిపిస్తాడు. అంచేత ఇక్కడ ఫనా గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా గురించి చెప్పుకున్నాం. అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ చెప్పుకున్నాం. దీని అగాధం ఎందుకు అన్నారో చెప్పుకున్నాం. ఎందుకంటే దీనికి వెనక్కి రావడం పరిస్థితి లేదు, ముందరికి వెళ్ళడం పరిస్థితి లేదు. అక్కడ స్టక్అప్ అవ్వకూడదు. అక్కడ జీవాత్మ స్టక్అప్ అయిపోతే ఇటు గాడ్ రిలేషన్ రాదు, లిబరేషన్ రాదు. కొన్ని క్రియేషన్ కాన్షియస్నెస్ వెనక్కి వస్తుందా మానవ చైతన్యంలో, ఏదో రూపం ఇమ్మంటే ఏదో రూపం, రూపం ఎలాగే ఎవరు. కొన్ని పిల్లి కింద రూపం ఇమ్మంటే అది ఏ రూపం, ఒక చెట్టు కింద ఇమ్మంటే కూడా అది రాదు. ఇంకా సృష్టిలో ఏ ఒక్క రూపం రాదు వాడికి, అది వెనక్కి రాదు. క్రియేషన్ కాన్షియస్నెస్కి వెళ్ళలేడు. అంతే, అందులో అనంత వ్యాక్యూమ్ స్టేట్లో అలా ఉండిపోతాడు అంతే. బ్లిస్ స్టేట్ కూడా కాదు అది.
బ్లిస్ స్టేట్ అంటే లిబరేషన్ స్టేట్. ఎందుకు అలాగంటే జన్మరహిత్యం అయిపోయింది వాడికి, వాడి కోర్స్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి రాయడం క్వశ్చన్ లేదు. ఇది ఫనా స్టేజ్లో. ఇంకా దీని ముందు వచ్చి లక్షణాలు కూడా చెప్పాను, అక్కడ అనుభవించాల్సిన లక్షణాలు కూడా చెప్పాను. అనంతమైన చైతన్యం ఉంటుంది, అనంతమైన చైతన్యము అనంతమైన శుద్ధ శూన్యత్వాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఫనా స్టేట్లో. అది కొంచెం ఒక వాక్యం చదివేసి ఈ రోజుకి నేను డిస్కస్ ఆపి నెక్స్ట్గా నేను చెప్పినవన్నీ గాడ్ స్పిక్స్లో ఇంగ్లీష్లో ఎలా చెప్పారో మీ ముందు చూస్తాను. ఇక్కడ చెప్తున్నారు, ఇది పేజ్ 134లో సెకండ్ పేరాలో. ఇన్ సుఫీ టర్మినాలజీ ఫనా మీన్స్ పాసింగ్ అవే ఇన్. ఫనా అంటే ఇంకో పేరు ఉంది ఇంగ్లీష్లో, పాసింగ్ అవే ఇన్. పాసింగ్ తర్వాత చిన్న హైఫన్ పెట్టాలి, అవే రాయాలి, ఏడబ్ల్యూఏవే అవే, మళ్ళీ హైఫన్ పెట్టాలి, ఐఎన్ ఇన్. పాసింగ్ అవే ఇన్ ఈ ఫనా స్టేట్ని. ఇన్ సుఫీ టర్మినాలజీ ఫనా మీన్స్ పాసింగ్ అవే ఇన్. ఫనా హ్యాజ్ టూ స్టేజెస్. ఈ ఫనాకి రెండు దశలు ఉన్నాయి. ఆ మొదటి దశలో ఏమిటో చెప్తున్నారు. ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా ఈజ్ ది కాన్షియస్ ఎక్స్పీరియన్స్, చైతన్యానుభవము తెలుగులో చెప్పాలంటే. కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అంటే చైతన్యానుభవము. అంచేత ది కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది యాబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్. యాబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ని అనిపిస్తూ ఉంటుంది చైతన్యము. ఇక్కడ ఏమున్నాయి, చైతన్యం ఉంది, అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ రెండే ఉన్నాయి. బ్లిస్ మాట ఉపయోగించలేదు ఇక్కడ, ఎక్కడ బ్లిస్ అని మాట లేదు ఇక్కడ, చూసుకోండి. చేత ఇంకోసారి చదువుతున్నాను. ఇన్ సుపీ టర్మినాలజీ ఫనా మీన్స్ పాసింగ్ అవే ఇన్. ఫనా హ్యాజ్ టూ స్టేజెస్. ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా ఈజ్ ది కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది absolute vacuum state, and the second stage of fana or fanafilla is the conscious experience of the I am God state. దాకనే చెప్పింది అహం బ్రహ్మస్మి. ఇది ఫనాఫిల్లా అంటే ఐ ఆమ్ గాడ్ స్టేట్. అహం బ్రహ్మస్మి నేనే భగవంతుని అని చైతన్యానుభవంతో అనంతమైన శక్తి జ్ఞానానందాలను అనిపించే స్థితి, ఇన్ఫినిట్ పవర్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ అనిపించే స్థితి, నేనే భగవంతుని అని చైతన్యానుభవాన్ని అనిపించే స్థితి, అది ఐ ఆమ్ గాడ్ స్టేట్. దాన్ని ఫనాఫిల్లా అనాలి. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనాఫిల్లా. చేత ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఫనా అని చెప్పుకున్నాం. ఫనాఫిల్లా గురించి ఫనాకి ఫనాఫిల్లాకి తేడాలు చెప్పుకున్నాం. అంచేత ఈ ఫనా అనే మాట కానీ మజూబ్ అనే మాట కానీ అంత సులువుగా ఉపయోగించకండి. ఈ ఫనా స్టేట్ని అనిపించేది, వ్యాక్యూమ్ స్టేట్ని అనిపించేది మజూబే, ఖాళీ మజూబు, మజూబీ కామిల్ కాదు. మజూబీ కామిల్ తర్వాత ఇంకో స్టేట్ ఉంది, మజూబీ సాలిక్ అని. మజూబీ సాలిక్ అంటే ఇంకొంచెం తర్వాత స్థితి, అది వర్ణించట్లేదు నేను. చేతి మజూబ్ ఉపయోగించినప్పుడు వాడు మజూబ్ అండి అని అది పుస్తకాల్లో రాస్తున్నారు కొన్ని చోట్ల. రాసిన జనరల్గా వీళ్ళు అదే స్టేట్ అనుకుంటారులే అని చెప్పి రాసేస్తూ ఉండొచ్చు. గాడ్ స్పీచ్లో రాశారు ఎన్నోసార్లు మజూబీ కామిల్ అని ఉపయోగించుకుంటూ మజూబ్ అని రాసినవి కూడా ఉన్నాయి. కానీ అంత మాత్రాన్ని మనం ఉపయోగించకూడదు. అది మజూబీ కామిల్ అనే ఉపయోగించాలి మనం, అంతే తప్ప మజూబ్ అనే స్థితిలో మనం వాడికి అందులో ఉన్నాడంటే ఆఘాతంలో చిక్కుపోయినట్టే. ముక్తి మోక్షమైనా సంపాదించాలి, లేకపోతే బ్రతకుండగానే ఈ ఖయామ్ గాడ్ స్టేట్కనే వెళ్ళాలి. అంచేత ఈ మజూబు అని ఉపయోగించినప్పుడు ఒకటి, ఫనా అని ఉపయోగించినప్పుడు ఒకటి, వాటికి తోకలు పెట్టాలి. ఫనాఫిల్లా అని, మజూబీ కామిల్ అని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ వ్యాక్యూమ్ స్టేట్లో ఉండి స్థితిలో ఉండే పదాలు మనం ఉపయోగించకూడదు. అంచేత ఇక్కడ అది చదివి కూడా చెప్పడం జరిగింది. ఇంకా దీని గురించి ఇంగ్లీష్లో చదివి అక్కడ ఏం రాశారో అది ఒక్కొక్క పేరా చొప్పున చదివి ముందు పెడదాం. అవతార్ మెహర్ బాబాకి జయ బాబా అండి.